నమస్తే, మీరు చూస్తున్న అగ్నిస్, నేను మీ రామకృష్ణ. భారతదేశంలో పెద్ద పులుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రపంచ దేశాల్లో భారతదేశంలోనే 70% పులులు నివసిస్తున్నట్లుగా అధికారులు లెక్కలు కట్టారు. అంతర్జాతీయ పులుల దినోత్సవం జూలై 29 సందర్భంగా అధికారులు పలు వివరాలు వెల్లడించారు. భారతదేశంలో ఉండే ముఖ్యమైన 3 రాష్ట్రాల్లో అత్యధికంగా పులులు సంచరిస్తున్నట్లు అధికారులు లెక్కేశారు. మధ్యప్రదేశ్లో 785, కర్ణాటకలో 563, ఉత్తరాఖండ్లో 560 పులులు ఉన్నట్లుగా అధికారులు లెక్కలు కట్టారు. ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఉంది. రాష్ట్రంలోని నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కింద పులుల సంరక్షణకు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడంతో ప్రభుత్వం యొక్క చర్యల ద్వారా పులుల సంఖ్య క్రమేపీ పెరుగుతూ వచ్చింది. నల్లమల అటవీ ప్రాంతంతో పాటు కర్నూలు జిల్లా ప్రాంతంలోని ముఖ్యంగా కడప, నెల్లూరు, ఉమ్మడి చిత్తూరు జిల్లాల పరిధిలో కూడా శేషాచలం రిజర్వ్ పరిధిలో, అదేవిధంగా గోదావరి జిల్లాలోని పాపికొండల ప్రాంతాల్లో కూడా పులుల జాడ కనిపించినట్లుగా అధికారులు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో 2014 లెక్కల ప్రకారం 40 పులులు ఉండగా అది 2023 నాటికి 75 పులులుగా గుర్తించారు. ఇక్కడ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్, నంద్యాల, శ్రీశైలం ఈ ప్రాంతంలో దాదాపు 64 పులులు ఉన్నట్లు, శేషాచలం అటవీ ప్రాంతం, చిత్తూరు జిల్లా 9 పులులు ఉన్నట్లు, పాపికొండలు గోదావరి జిల్లాల్లో 2 పులులు ఉన్నట్లు అధికారులు లెక్కలు కట్టారు. తరచుగా ఇటీవల మహానంది, శ్రీశైలం ప్రాంతాల్లో పులులు సంచరించినట్లుగా మనం గమనించవచ్చు. ఇక నల్లమల టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏదైతే ఉందో, నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్, ఇక్కడ టైగర్ కారిడార్ ఏర్పాటు చేశారు. దీని మీదుగా పులుల సంఖ్య దాదాపు పెరుగుతూ వస్తుంది. ఇక్కడ అధికారుల లెక్కల ప్రకారం పెద్ద పులులు 75 ఉంటే చిరుత పులులు చాలానే ఉన్నట్లుగా, దాదాపు 400 పైన ఉన్నట్లుగా అధికారులు లెక్కలు వేస్తున్నారు. అలానే మార్కాపురం డివిజన్లోని, అంటే ఈ దోర్నాల అటు నుండి ఆత్మకూరు దాకుండే ఫారెస్ట్ ప్రాంతం, ఈ ప్రాంతంలో పులుల సంచారం బాగా కనిపిస్తుంది. నల్లమల ప్రాంతంలో 55 ఆడ, 30 మగ పెద్ద పులులు ఉన్నట్లు అధికారులు లెక్కలు కడుతున్నారు. మొత్తానికి పులుల సంరక్షణ వల్ల వాటి యొక్క జాతి పెరుగుతూ వస్తుంది. తరచుగా నీటి సౌకర్యం లేక రోడ్ల మీదకి, జనావాసాల మధ్యకి వస్తుండడంతో ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు మనం చూసాం. అయితే జీవకారుణ్యంలో పులుల సంరక్షణ చాలా ప్రధానమని అటవీ శాఖ అధికారులు కూడా చెప్తున్న విషయాన్ని గుర్తించవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని న్యూస్.